బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దువ్వాడ శ్రీను ఇంటి దగ్గర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దువ్వాడ ఇంటి ముందు నిరసన చేస్తున్న ఆయన భార్య వాణి కుమార్తెలు గేట్ తీసుకొని ఇంటి లోపలికి వెళ్లారు. దీంతో దువ్వాడ శ్రీను వాణిల మధ్య వాగ్వాదం జరిగింది. పోలీసులు పెద్ద ఎత్తున వచ్చి అక్కడికి చేరుకున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి రామును ఫోన్ లైన్ ద్వారా అడిగి తెలుసుకుందాం. రాము, ప్రెసెంట్ దువ్వాడ ఇంటి వద్ద సిచ్యువేషన్ ఏంటి? టెక్కలి వైసీపీ నేత ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీని ఇంటి వద్ద ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. నిన్న రాత్రి అంతా కూడా కుమార్తెలు ఇద్దరు కూడా నిరసన చేపట్టారు. తమ తండ్రి కిందకి రావాలి, మాట్లాడాలంటూ కూడా నిరసన తెలిపారు. రాత్రి అంతా నిరసన తెలిపినా సరే దువ్వాడ శ్రీని కిందకి దిగలేదు. కానీ ఉదయం వరకు 2:30 వరకు వెయిట్ చేసిన వెళ్ళిపోయారు. ఉదయం మళ్ళీ తిరిగి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఈరోజు సాయంత్రం నుంచి కూడా దువ్వాడ శ్రీని భార్య వాణితో పాటు కుమార్తె హైందవి కూడా సాయంత్రం నుంచి కూడా నిరసన తెలుపుతున్నారు. ఇదే నేపథ్యంలో సాయంత్రం 8:30 టైంలో కూడా ఇంటికి భోజనంకి వెళ్ళి వచ్చిన మళ్ళీ కూడా దువ్వాడ శ్రీని భార్య వాణితో పాటు హైందవి కూడా ఇంటి వద్దకు చేరుకోవడం జరిగింది. ఇంటి దగ్గర ఏదైతే దువ్వాడ శ్రీని ఇల్లు ఉందో ఇంటి దగ్గర గేట్ లోనికి వెళ్ళడానికి ప్రయత్నించారు. అయితే కొంతసేపు వరకు గేట్ తీయకపోతే పక్కనున్న గేట్లు తీసుకొని కూడా వాళ్ళు లోనికి వెళ్తే ఒక్కొక్క అపార్ట్మెంట్ లో అంటే ఫ్లాట్ లో కూడా ఒక్కొక్క తలుపు తీసుకుంటూ వెళ్లే సమయంలో కూడా లోనే ఉన్న దువ్వాడ శ్రీనితో పాటు కుటుంబ సభ్యులు ఉన్నారు. ఇద్దరికి మధ్య దువ్వాడ శ్రీనికి మరి ఒకవైపు దువ్వాడ శ్రీని భార్య వాణి కుమార్తెలకు మధ్య వాగ్వాదం జరిగింది. ఒకనొక టైంలో దువ్వాడ శ్రీని కూడా వాణితో పాటు కుమార్తెపై కూడా దాడికి చేయబోగా అక్కడ ఉన్న పోలీసులంతా అడ్డుకొని కూడా నివారించారు. ఎటువంటి అంటే ఇరు వర్గాల మధ్య కూడా గొడవ పెరగకుండా కూడా గదుముడిగా ప్రయత్నం చేస్తారు. దాంతో కొద్దిసేపటి వరకు కూడా వాణితో పాటు మరోవైపు వాణి భర్త దువ్వాడ శ్రీని మధ్య వాగ్వాదం చోటు చేసింది. ఒకరిపై ఒకరు కూడా దోషం చేసుకుంటూ కూడా చాలాసేపు అయితే గందరగోళ వాతావరణం నెలకొంది. చాలా వరకు కూడా పోలీసులు మోహరించారు. ముందుగానే సాయంత్రం నుంచి కూడా గొడవ అంటే దువ్వాడ వాణి అక్కడికి వెళ్లడం, మరోవైపు ఆవిడ నిరసన తెలుపడంతో పోలీసులకు సమాచారం అందింది. దీంతో సాయంత్రం నుంచి కూడా పోలీసులు అంతా మోహరించారు. కొద్దిసేపటి క్రితం వరకు మహిళా పోలీసులు లేరు. ఎప్పుడైతే దువ్వాడ శ్రీను సాయంత్రం ఇంటికి వచ్చిన తెలిసిన తర్వాత పోలీసులు కూడా సమాచారం అందింది. ఎట్టి పరిస్థితులు కూడా ఈ రోజు అక్కడ వాతావరణం ఉధృతిగా మారే అవకాశం ఉందని పోలీసులు కూడా అనుమానం రావడంతో కొద్దిసేపటి క్రితం మహిళా పోలీసులతో పాటు మరికొంతమంది అదనపు పోలీసులు కూడా అక్కడ చేరుకున్నారు. వెంటనే కూడా వీళ్ళు ఇంకా లోనికి వెళ్ళడానికి ప్రయత్నం చేయడంతో అటువైపు నుంచి కూడా దువ్వాడ శ్రీని కిందకి తిరిగిన సమయంలో ఇద్దరు వైపు ఒకవైపు దువ్వాడ శ్రీని భార్య వాణికి మధ్య మాట పెరిగింది. నువ్వంటే అంటూ కూడా ఘాటైన మాటలతో కూడా విమర్శించుకున్నారు. ఒక టైంలో కూడా అక్కడే పడి ఉన్న ఒక రాడ్ తీసి కూడా వాళ్ళిద్దరిపై దాడి చేయగా పోలీసులు కూడా అడ్డుకుని నివారించారు. ఎట్టి పరిస్థితులు కూడా ఇక్కడి నుంచి వెళ్తారా లేరంటే కూడా దువ్వాడ శ్రీని కూతురికి తండ్రికి ఎవరికి తల్లికి కూడా ఒకవైపు గట్టిగా వారించడం జరిగింది. ఎట్టి పరిస్థితులు ఇక్కడి నుంచి వెళ్ళమంటే కూడా అక్కడే బీచ్ నుంచి కూర్చున్నారు. మొత్తం చూస్తే ఇటువైపు దువ్వాడ శ్రీని ఫ్యామిలీ, మరోవైపు దువ్వాడ వాణికి సంబంధించిన కుటుంబ సభ్యులంతా అక్కడ చేరుకున్నారు. ప్రస్తుతం అయితే ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎట్టి పరిస్థితి ఇక్కడి నుంచి వెళ్లేది లేదు. ఇది మా హక్కు అంటూ కూడా దువ్వాడ శ్రీనితో పాటు దువ్వాడ వాణితో పాటు కుమార్తె కూడా అక్కడే బీచ్ నుంచి కూర్చున్నారు. ప్రస్తుతం అయితే అక్కడ ఉద్రిక్త వాతావరణంలో నెలకొంది. చాలాసేపటి వరకు కూడా దువ్వాడ శ్రీనితో పాటు భార్యలు కూడా చాలా వరకు కూడా గొడవ జరిగింది. గొడవ పెద్దదవుతుంది. కొద్ది కూడా పోలీసులు కూడా చాలా వరకు నివారించే ప్రయత్నం చేశారు. ఒకనొక టైంలో కూడా ఎవరికి వారు కూడా కంట్రోల్ తప్పిపోయి ఒకరిపై ఒకరు దాడి చేసుకునే ప్రయత్నం చేసే సమయంలో కూడా పోలీసులు పరిస్థితి చేయదాకపోయే ప్రమాదం ఉందని గ్రహించిన వెంటనే కూడా దువ్వాడ శ్రీని ముందుకు రావడానికి ప్రయత్నించే సమయంలో అక్కడ దువ్వాడ శ్రీని కూడా వెనకనెట్టి ప్రయత్నం చేశారు. మరోవైపు వాణిని కూడా నివారించారు. ప్రస్తుతం అయితే అక్కడ ఉద్రిక్త వాతావరణంలో నెలకొంది. పోలీసులు కూడా మరికొంతమందిని కూడా అదనపు బలగాలు దించే అవకాశం ఉన్నట్టు కనిపిస్తుంది. ఎందుకంటే దువ్వాడ వాణికి సంబంధించిన కుటుంబం కూడా రాజకీయ కుటుంబం. దువ్వాడ శ్రీని కూడా ఆల్రెడీ ఎమ్మెల్సీగా ఉన్నాడు. ఆయన కూడా కీలక నేతగా ఉన్నాడు. కాబట్టి ఇదేమైనా పెద్ద తగు అయ్యి రాజుకునే అవకాశం కనిపిస్తున్నట్టు కూడా పోలీసులకు సమాచారం ఉండదు. అదనపు పోలీసులు కూడా అక్కడ తీసుకొచ్చారు. ఎట్టి పరిస్థితి కూడా ఇక్కడి నుంచి వెళ్లేది లేదంటూ కూడా వాణి అక్కడే కూర్చొని మరోవైపు కూడా దువ్వాడ శ్రీని కుటుంబ సభ్యులు అక్కడికే చేరుకున్నారు. ఊళ్ళో ఉన్న వారందరికీ కూడా అక్కడ ఉద్రిక్త వాతావరణాలు నెలకొండడం, ఒకరిపై ఒకరు దోషం చేసుకుంటూ మొత్తం అంతా చుట్టుపక్కల కూడా వీరి తాలూకా గొడవలు వీళ్ళు కూడా చుట్టుపక్కల జనం అంతా కూడా ప్రతిపోతే అక్కడ చేరుకోవడం జరిగింది. పరిస్థితి అయితే ఉద్రిక్త వాతావరణంగా నెలకొంది. ఒకరిపై ఒకరు చేయి చేసుకునే పరిస్థితి వరకు రావడంతో కూడా పోలీసులు కూడా పరిస్థితి కంట్రోల్ దాటిందనే
పరిస్థితి ఉండడంతో కూడా వాళ్ళంతా కూడా అదనపు బలగాలు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం అయితే దువ్వాడ సీన్ ఇంటి వద్ద కూడా ఉద్రిక్త వాతావరణాలకు ఎట్టి పరిస్థితిలో కూడా న్యాయం జరిగే వరకు కూడా ఇక్కడి నుంచి వెళ్లేది లేదంటూ కూడా దువ్వాడ సీన్తో పాటు భార్య వాణిజ్య పాటు హైందవి కూడా అక్కడే బీచ్ నుంచి పోతున్నారు. ప్రస్తుత వాతావరణం అయితే మాత్రం కొద్ది ఉద్రిక్తంగా ఉందని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ రాము. Complaint!